నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ పరీక్షపై కాదు నీట్ ఎగ్జామ్ పై మోదీ స్పందించారన్న కేటీఆర్ విద్యుత్ పై కేసీఆర్ లేఖ అప్రజాస్వామ్యకం కమిషన్ పై దాడి చేస్తుంటే సీఎం ఎందుకు స్పందించడం లేదన్న ఏలిటి కేసీఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్లు ఉంది బీఆర్ఎస్ అధినేతపై జీవన్ రెడ్డి ఫైర్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ శంషాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రజా దర్బార్ కు మంచి స్పందన సమస్యల పరిష్కారానికి లోకేష్ ఆదేశం సిక్కింలో వర్ష బీభత్సం విరిగి పడుతున్న కొండ చర్యలు ఓవైపు నీట్ యూజీ పరీక్షలో అక్రమాలకు తావలేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుండగా బీహార్లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్కి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నపత్రం లీక్ చేయడం, రహస్య ప్రాంతానికి విద్యార్థులను తీసుకెళ్లి జవాబులు బట్టి పట్టించడానికి పేపర్ లీకేజ్ ముఠా పక్కా ప్రణాళికలను అమలు చేసింది. ఇందుకు గాను ఒక్కో విద్యార్థి నుంచి 30 నుంచి 32 లక్షలు వసూలు చేసినట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో అంగీకరించారు. దీంతో మరింత లోతైన విచారణ జరిపేందుకు లీక్ అయిన పేపర్లు పొందారని భావిస్తున్న 9 మంది విద్యార్థులను విచారణకు హాజరు కావాలని బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం నోటీసులు జారీ చేసింది. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీహార్లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. వీటిని కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తోసిపుచ్చింది. తాజాగా బీహార్ ఆర్థిక నేర విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పేపర్ను లీక్ చేసిన ముఠా 30 లక్షల చొప్పున చాలా మందికి అమ్మినట్లు బయటపడింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ ఆరోపణలపై దర్యాప్తుకు బీహార్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. మే 4వ తేదీన తమకు నీట్ క్వశ్చన్ పేపర్ లభించిందని, ఈ పేపర్ కోసం కొంతమంది అభ్యర్థుల నుంచి 30 లక్షల నుంచి 32 లక్షల చొప్పున
తీసుకున్నామని నిందితులు అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతుంది. మొత్తం 13 మంది నీట్ అభ్యర్థులు ఈ పేపర్ లీక్ లో భాగస్వామ్యమైనట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇందులో 4గురిని ఇప్పటికీ అరెస్టు చేయగా మరో 9 మందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నీట్లో అవకతవకల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈ పరీక్షను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలనే దానిపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ప్రధానమంత్రి మౌనంగా ఉండడం సరికాదన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని సిబల్ విజ్ఞప్తి చేశారు. అయితే కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై నీట్ పరీక్ష వ్యవహారం నీళ్లు జల్లింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఓవైపు బీహార్లో 30 లక్షల నీట్ క్వశ్చన్ పేపర్లు విక్రయించారని, ఇప్పటికే ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆది నుంచి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యం వైఖరిని అనుసరిస్తుందని కేటీఆర్ తీవ్రంగా విమర్శలు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నీట్ ఎగ్జామ్పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోదీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతిసారి విద్యార్థులతో పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు చేయడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పొచ్చు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులకు స్పందిస్తూ కేసీఆర్ రాసిన లేఖలో కమిషన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ విషయంలో విప్లవాత్మక మార్పులను చేసి చూపించామన్నారు. ప్రజలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందజేశామని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడ్డ ముందు విద్యుత్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉందని, అది జగమెరిన సత్యమని తెలంగాణ బిడ్డగా మీకు కూడా తెలుసన్నారు.
అయితే కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తా అని చెప్పారు. కేసీఆర్ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలపై BHEL ప్రతినిధులను కూడా అడిగి తెలుసుకుంటామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తామన్నారు. అలాగే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. మరోవైపు కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. విచారణ కమిషన్ చైర్మన్ ను వైదొలగమనడానికి నువ్వెవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్లు ఉందన్నారు. కేసీఆర్ పై విచారణ కక్ష సాధింపు కాదన్నారు. విచారణకు సహకరించకపోవటం అంటే కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్లు అన్నారు. విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ప్రాజెక్టులలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ కొత్త విధానం తెర మీదకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని దామరలచెర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తారా? బొగ్గు తరలింపు ఆర్థిక భారం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకంపై 40,000 కోట్ల భారం పడిందన్నారు. సోలార్ పవర్ తో యూనిట్ 3 రూపాయలకే విద్యుత్ లభిస్తుందని, యాదాద్రి థర్మల్ పవర్ తో రాష్ట్ర ప్రజానీకంపై భారం పడుతుందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరం లేదన్నారు. నరసింహారెడ్డి నివేదికతో కేసీఆర్ కు భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ అనేది ఏదైతున్నదో నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్పని వేసినవి. CBCID ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పని విచారణ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాబట్టి మేము చేస్తే తప్పైతుందని చెప్పనే జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చింది. అది ఎట్లా కక్ష సాధింపు అవుతుంది? మీరు అన్నట్టు ఏదైతుందో మేము ఏ CBCID చేపిస్తే కక్ష సాధింపుగా భావించవచ్చు. అదే భారతీయ జనతా పార్టీలు ఏమన్నారు, మాకు ఇయ్యు CBIతో మేము చేపిస్తామని చెప్పాను. ఎందుకు కేసీఆర్ లొంగ తీసుకుందామని చెప్పాను. వాళ్ళు CBI అడగడంలో కూడా ఇది కూడా అర్థం ఉన్నది. CBIకి ఇచ్చినట్టయితే కేసీఆర్ సంకలం పెట్టుకొని ఏమన్నా ఒత్తుతా అని చెప్పి అనుకున్నారు. నువ్వు ఒత్తుడద్దు, మేము ఒత్తుడద్దు, నిష్పక్షపాతంగా మాకు విచారణ కావాలి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, విచారణ పారదర్శకంగా ఉండాలి. కాబట్టి ఈ న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి. తప్పకుండా వాస్తవాలు వెలికిలోకి వస్తాయి. వీళ్ళకి
జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై వేటు పడింది. లోటస్ పౌండ్ లోని జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు అని కూల్చివేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో చర్యలు చేపట్టారు. కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేసిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై వేటు పడింది. జోనల్ కమిషనర్ హేమంత్ ను సాధారణ పరిపాలన విభాగానికి అటాచ్ చేస్తూ అమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి దగ్గర షెడ్లను కూల్చివేసినందుకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి ఏపీ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఏదైతే నిన్న కూల్చివేతలు జరిపారో ఆ కూల్చివేతలకు సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్ సంబంధిత ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ను జిఐడికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర సెక్యూరిటీ షెడ్స్ ను ఒక మంత్రికి చెప్పడంతో కూల్చివేసినందుకు చెప్పారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే సంబంధిత ఎలాంటి నిర్ణయం కూడా జోనల్ కమిషనర్ ఉన్నతాధికారులకు తెలియజేయకపోవడంతో ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి తనని జిఐడికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు సీఎం కార్యాలయంతో పాటు మున్సిపల్ ఉన్నతాధికారులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు చేపట్టినందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్టు చేశారు. తను మెదక్ వెళ్తున్నట్లుగా రాజాసింగ్ ప్రకటించడంతో మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ చేరుకోగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజాసింగ్ ను పోలీసులు మియాపూర్ హాస్పిటల్ కు వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లుగా తెలుస్తోంది. మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి 2 వర్గాల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఓ వర్గం దాడిలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. నర్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. దాడులకు సంబంధించి 2 వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అల్లర్లలో పలు దుకాణాలను, వాహనాలను ధ్వంసం చేశారు. ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామిలు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బీజేపీ పట్టణ బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తును చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో రాజాసింగ్ అరెస్టు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? పీసీసీకి కొత్త బాస్ ను ఎప్పుడు ప్రకటిస్తారు? రేస్లో ఎవరెవరు ఉన్నారు? నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందా? ఇలా ఒకదాని వెంట మరొకటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం హస్తిన వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంతో ఆయా అంశాలపై చర్చించనున్నారు. దీంతో ఆయా పదవులు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పందేరం మొదలు కానుంది. సుమారుగా 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోకి అధికారంలోకి రావడంతో నేతలంతా ఎప్పుడెప్పుడు పదవులు వస్తాయా, ఎవరెవరికి అవకాశం వస్తుందా అని గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. పదవుల పంపకాల విషయానికొస్తే రాష్ట్రంలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేలు మొదటగా దృష్టి సారించారు. ఇక పీసీసీ చీఫ్గా కొత్తవారి నియామకం, కార్పొరేషన్ల చైర్మన్లు సహా పలు నామినేటెడ్ పదవుల భర్తీపైన చర్చలు జోరుగా సాగుతున్నాయి. వీటన్నింటిలో మొదటగా మంత్రివర్గ విస్తరణకొస్తే గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే మొత్తం 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అంటే సీఎంతో 18 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం 12 మంది ఉండడంతో మరో 6 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే జిల్లాలు, సామాజిక వర్గాలు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపై దృష్టి సారించడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు సైతం మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరి పేర్లపై జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి అమాత్య యోగం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరుపైన ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే కాదు, అంతకు ముందు కూడా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు బల్మూరి వెంకట్. పైగా అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈయనకు మంచి పేరుంది. దీంతో బల్మూరి వెంకట్ పేరు వినిపిస్తోంది. మున్నూరు కాపు, కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్యకు పదవి ఖాయమన్న ప్రచారమూ సాగుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పదవి ఖాయమని చెప్తున్నారు. ఆ కోటాలో చూస్తే దేవరకొండ ఎమ్మెల్యే భానునాయక్ లేదంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న ఒకరికి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జకు అమాత్య యోగం దక్కవచ్చని చెప్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరుపై ప్రచారం సాగుతోంది. అదే సమయంలో బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. అయితే ఇప్పటికే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారని, ఆయన సూచించిన వారికే పదవులు దక్కుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు టీపీసీసీ చీఫ్గా కొత్త వారిని నియమించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినా పార్లమెంట్ ఎన్నికలు వెంటనే రావడంతో కొత్త వారికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే కొంతమేర గందరగోళం ఏర్పడుతుందన్న భావనతో ఇన్నాళ్లు ఈ ప్రక్రియను వాయిదా వేసింది హైకమాండ్. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పీసీసీ ప్రెసిడెంట్ నియమించనుంది. ఈ పదవి కోసం కూడా పార్టీలో గట్టి పోటీ నెలకొంది. మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి సహా పలువురు నేతలు ఈ రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. కేవలం ఇవే కాదు, నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ఇప్పుడు తెరపైకొచ్చింది. మొత్తం 54 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల లిస్ట్ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. కానీ వీటి విషయంలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఇదే విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసుకువెళ్లారు. దీంతో వీటిలో కొన్ని మార్పులు చేసి మొత్తం 54 కార్పొరేషన్లకు ఎవరిని నియమించాలన్న జాబితా తయారు చేసి వాటికి హైకమాండ్ ఆమోదం తీసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో మంత్రివర్గంలో చోటు దక్కని వారికి, ఇతర పదవులు లేని వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అతి త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పందేరం జరగనుందని మాత్రం చెప్పొచ్చు. దీంతో నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయాలు సమస్యల వలంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిధుల కొరత, అరకొరగా ఉన్న అధ్యాపకులు, ఇన్ఛార్జ్ వీసీలతో కాలక్షేపం, ఇలా ఎన్నో ఇక్కట్లతో విశ్వవిద్యాలయాలు సతమతమవుతున్నాయి. వర్సిటీలో దాదాపు 3,000కు పైగా టీచింగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వర్సిటీ సెర్చ్ కమిటీలు ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. ఈ పరిస్థితిలో వీసీల నియామకానికి మరింత సమయం పట్టేలా ఉంది. రాష్ట్రంలో వర్సిటీల పరిస్థితి దయనీయంగా ఉంది. విశ్వవిద్యాలయాల పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్ల నియామకాల ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. వర్సిటీ వీసీల నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలు వేసిన సమావేశాలు, సెలక్షన్ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఇన్ఛార్జి వీసీలే కొనసాగనున్నారు. ఇదిలా ఉంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్ల ఖాళీల భర్తీ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధుల సమస్య, ప్రొఫెసర్ల నియామకాల సందిగ్ధం, ఈ కారణాలతో విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయి. గత నెల 21తో వీసీల పదవీకాలం పూర్తయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వీసీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్సిటీల్లోని 10 వీసీ పోస్టులకు 1382 అప్లికేషన్లు రాగా 312 మంది సీనియర్ ప్రొఫెసర్లు వీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఎక్కువగా 208 మంది అప్లై చేయగా జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చాలా తక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలో 12 ప్రభుత్వ యూనివర్సిటీలుండగా 10ంటికి మాత్రమే సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. బాసర ట్రిపుల్ మహిళా యూనివర్సిటీ వీసీ పోస్టులను ప్రభుత్వం నోటిఫికేషన్లో చేర్చలేదు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలని గత ప్రభుత్వం భావించింది. అయితే అప్పట్లో అది ముందుకు సాగలేదు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లులను గవర్నర్, రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం, ఈ కారణాలతో ఖాళీల భర్తీపై క్లారిటీ లేకుండా పోయింది. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో 890, జేఎన్టీయూహెచ్ 241, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 96, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 58, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3,000కు పైగా ఖాళీలను భర్తీ చేయాల్సింది. జూన్ 15 తేదీ లోపే మేము కొత్త వీసీలను తీసుకొస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అయినా సరే ఇప్పటికీ ప్రభుత్వం సెర్చ్ కమిటీలు వేయడం కానీ, లేదంటే సెర్చ్ కమిటీల ద్వారా వచ్చినటువంటి వారిని స్క్రీనింగ్ చేసి వైస్ ఛాన్సలర్ గా నియమించడం కోసం ఎలాంటి ప్రకటనలు కానీ, ప్రభుత్వం నుంచి జరగాల్సినటువంటి పనులు కానీ ఇప్పటివరకు జరుగుతున్నట్టు కనిపిస్తలేదు. ఇలా ఉంటే అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్తగా సెట్స్, సిపి గెట్ రాసి విద్యార్థులు నూతనంగా వచ్చేవాళ్ళు ఉన్నారు. హాస్టళ్ల నిర్వహణ, అలాగే ప్రతి నెల రిటైర్ అవుతున్నటువంటి ప్రొఫెసర్స్, లెక్చరర్స్, అనుబంధ క్యాంపస్ల అధ్యాపకులు సమస్యలు, మెస్సు, అలాగే త్రాగునీరు, ఇట్లాంటి అనేక సమస్యలు ఈ రోజు యూనివర్సిటీల్లో వేధిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకో పక్క వీసీలు లేకపోతే పాలన మొత్తం గాడిలో పడే అవకాశం లేదు. ఇన్ఛార్జి వీసీలు వర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వీసీ నియామకాలు జరగాల్సి ఉంది. అయితే కొందరు ప్రొఫెసర్లు పైరవీలకు పాల్పడి పోస్టులు సంపాదించాలని చూస్తున్నారని, ఇది దురదృష్టకరమని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. గతంలో అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళు ఉన్నారో, లేదంటే వీసీ పదవుల్లో ఉన్న సందర్భంలో యూనివర్సిటీల అభివృద్ధి పట్టించుకోకుండా ఇతర వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అనేక పోస్టులు పెట్టించే దగ్గర, పిహెచ్డీ అడ్మిషన్లు చేసే దగ్గర, అలాగే సమస్యలు పట్టించుకోకుండా నిధుల్ని గోల్మాల్ చేసే దగ్గర కూడా అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రొఫెసర్లు. అలాంటి వాళ్ళని కాకుండా పారదర్శకంగా యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వ విద్యారంగంలో చదువుకుంటున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం అలాంటి వారిని వైస్ ఛాన్సలర్ గా నియమించాలని, పారదర్శకంగా ఈ నియామకాలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఉన్నత స్థాయి చదువులకు విశ్వవిద్యాలయాలే తొలిమెట్టు. గత సర్కార్ హయాంలో వర్సిటీలు నిర్లక్ష్యానికి గురయ్యాయనే ఆరోపణలున్నాయి. గతం గతహ అంటారు పెద్దలు. అందుకే గత విషయాలు పక్కన పెట్టి ప్రస్తుత పాలకులు వర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. A++ న్యాక్ గ్రేడులతో, పూర్తి స్థాయి ఫ్యాకల్టీతో, ప్లేస్మెంట్లతో విశ్వవిద్యాలయాలు ముందుకు వెళ్లాలని, అప్పుడు భావితరాల విద్యార్థులకు భరోసా ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్ కీప్ వాచింగ్ స్వతంత్ర.